కర్నూలు ఆనంద్ థియేటర్లో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్ర హీరోయిన్ తేజస్వి, నిర్మాత రాహుల్, హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన చైతు జొన్నగడ్డ థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడారు. సినిమాపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. చిత్రం విజయవంతం అవడంతో సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు తేజస్వి అండి. సో ఇవాళ మేము కర్నూలులో ఉన్న ఆనంద్ కాంప్లెక్స్ థియేటర్కి వచ్చామండి. అండ్ ఇక్కడ ఆడియన్స్ లవ్ అండ్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థర్స్డే ఆఫ్టర్నూన్ 70-80% ఆక్యుపెన్సీ ఉంది. అండ్ సెకండ్ వీక్ కూడా ఆడియన్స్ ఇంత బాగా మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందండి. మేము ఎక్స్పెక్ట్ చేసాము ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, బాగా చూస్తారని. కానీ ఇంత అమౌంట్ ఆఫ్ లవ్, ఇంత అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఫస్ట్ సినిమాకే నాకు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. పేరు చైతు జొన్నలగడ్డ. నేను ఈటీవీ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయిలో వెంకన్న క్యారెక్టర్ చేశాను. చాలా 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 ఆనందంగా ఉంది. ఈటీవీ కూడా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఇప్పుడు దాకా ఒక సినిమాలో అదొక ఎత్తు, ఇది ఒక చాలా డిఫరెంట్ సినిమా. ఈ సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారు ఈటీవీ. మాలాంటి కొత్త నటీనటులకు అవకాశం దొరుకుతుంది. నా పేరు రాహుల్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఈటీవీ సంస్థతోటి కొలాబరేట్ అయ్యి ఇంత అద్భుతమైన సినిమా చేయటం ఎంతో ఆనందకరమైనది. అండ్ ఈ సినిమాని ప్రజలు ఎప్పుడు ఈటీవీ యొక్క ఆలోచనని ఎప్పుడు వాళ్ళు వమ్ము చేయరు. అదేవిధంగా ఈ సినిమాను కూడా వాళ్ళు నిలబెట్టారు. ఇంకా ఈ రన్ను ఇంకొక 2 వారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను.